ఈ కథలో ఉన్నటువంటి స్క్రిప్ట్ పరంగా అయితే ఒక లవ్ ఎంటర్టైన్మెంటు మదర్ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి కాన్సెప్ట్ ఇది. ఏం చక్కగా ఈ సినిమాలో హీరో గారు, మా హీరోయిన్ గారు అయితేనేమి బాగా నటించారు, యాక్టింగ్ కూడా బాగా చేశారు, మాకు అనుకూలంగా చేశారు. అదేవిధంగా ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి కోటేశ్వరరావు గారికి ఆయన బాగా చేశాడు. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి నాగినేడు గారు, అదేవిధంగా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసినటువంటి చిత్రం సీన్ గారు, పని గారు, షామీరు అందరూ కూడా బాగా చేశారు అనుకూలంగా. సార్ ఇది వచ్చేసి మొదటి షెడ్యూల్ వచ్చేసి పాలకొల్లో చేశాము, అది 16th కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇది సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు చేస్తున్నాము. ఇది కూడా 2 daysలో కంప్లీట్ అయిపోతుంది సెకండ్ షెడ్యూల్. థర్డ్ షెడ్యూల్ వచ్చేసి 12th నుంచి 20 వరకు సాంగ్స్తో కంప్లీట్ అయిపోతుంది ఈ సినిమా. ఇది మంచి కాన్సెప్ట్ ఇది. అదేవిధంగా మాకు సహకరించినటువంటి మా టెక్నీషియన్స్కు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు కథ చెప్పగానే మంచి కాన్సెప్ట్ అని చెప్పి నాకు కథ నచ్చి డైరెక్టర్ను సెలెక్ట్ చేసి ఈ సినిమాకు స్టార్ట్ చేశాము. ఇందులో మంచి లవ్ స్టోరీ, మదర్ సెంటిమెంటు, ఇందులో 7 సాంగ్స్ ఉన్నాయి, మంచి హైలైట్ సాంగ్స్. సినిమా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ప్రేమ ప్రయాణము టైటిల్ కూడా మంచి రెస్పాన్సిబుల్ వచ్చింది. ఇందులో పనిచేసిన డైరెక్టర్స్ అయితేనేమి, కో డైరెక్టర్స్ అయితేనేమి, ఆర్టిస్టులు, హీరో గారు, హీరోయిన్ గారు, కెమెరామెన్ గారు అందరూ బాగా కోఆపరేట్ చేశారు. మాకే ఇది బాగా సక్సెస్ అయింది, మంచి హిట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేమ ప్రయాణం ఫైనల్గా సెకండ్ షెడ్యూల్లో మేము టైటిల్ ఫిక్స్ చేసుకున్నామండి. ఈ ఫస్ట్ షెడ్యూల్ వచ్చి పాలకుల్లో 22nd నుంచి 16th వరకు కంటిన్యూస్గా జరిగింది విలేజ్ బ్యాక్డ్రాప్లో. ఇది మొత్తం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ, లవ్ స్టోరీనే. అండ్ అట్ ది సేమ్ టైం మదర్ సెంటిమెంట్, డైరెక్టర్ గారు అందరు చెప్పినట్టే మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే ఒక మదర్ సాంగ్ కూడా ఉంది ఇందులో. 7 సాంగ్స్లో ఒక సాంగ్ వచ్చి మదర్తో ఉన్న సాంగ్ అది. ఛత్రపతిలో భానుప్రియ గారికి నాకు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇందులో వి ట్రైడ్ వన్స్ అగైన్. ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాము. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది, పిక్చరైజేషన్ చేయాల్సింది బ్యాలెన్స్ ఉంది. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. అండ్ అలాగే మా కెమెరామెన్ గారు, ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ కెమెరామెన్ గారు అండి. చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. రషెస్ చూసాము, అన్నీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఆల్సో భీమవరము, పాలకొల్లు, తర్వాత నరసాపురము, పోడూరు విలేజ్ అందాలన్నీ చూపించారండి. చాలా ఎక్కడ మన సిటీ బ్యాక్డ్రాప్స్ అనేవి కొన్ని చోట్ల వస్తాయి, కానీ విలేజ్ అందాల్ని ఇంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అండ్ నన్ను అలాగే మిగతా ఆర్టిస్ట్ని అందరినీ చాలా అందంగా చూపించిన కెమెరామెన్ గారికి, టెక్నీషియన్స్కి ఒక టీమ్ లాగా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి. అండ్ థ్యాంక్ యూ లాట్. I'm from Mumbai. Actually, this is the first time what I'm coming in the front of media. So I like to work with all this direction department, the Ravi Garu, co-directors, and the producer who has given me the chance to work. And also, of course, hero Manoj. I like to the work he did with me and the cooperation he has done to me. Thanks to him. Thanks to all the direction department and also the producer. Thank you so much. ఈ సినిమాలో హీరో ఫాదర్గా చేస్తున్నాను. వాళ్ళు ధైర్యం చేసి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా గురించి సంప్రదించుకుని నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడం నాకు వరంగా భావిస్తున్నాను. తర్వాత బస్ స్టాప్ సినిమాతో మీ అందరికీ కొంచెం దగ్గరయ్యానని నేను అనుకుంటున్నాను. బస్ స్టాప్లో కూతురు గురించి హీరోయిన్ ఫాదర్గా పడిన స్ట్రగుల్ కూడా ఈ సినిమాలో నేను కొన్ని సందర్భాల్లో పడేటటువంటి సన్నివేశాలు చేయడంలో నాకు చాలా ఆనందం కలిగింది. భార్య చనిపోవటం, కొడుకు దూరం అయిపోవటం, కొడుకు సమయానికి తల్లిని కూడా చూడని పరిస్థితులు ఈ సినిమాలో చేసినటువంటి సందర్భాలు నన్ను నా ఒళ్ళు గగురుపాటు పొడిచింది. నిజంగా రియల్గా కళ్ళనీళ్ళు తిరిగినటువంటి సందర్భం. అలాంటి వేషం నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు మాత్రం, ఎందుకంటే నేను నాటక రంగం నుంచి ఉన్నప్పుడు కూడా నా ఫోటోలు పత్రికలు ప్రసరించి నన్ను ప్రోత్సహించి ఇక్కడి వరకు వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా సభాముఖంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఫణి కౌలూరి. మరి మీ అందరికీ సుపరిచితుండే. ఇందులో మంచి క్యారెక్టర్ అండి. ఇందులో వచ్చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. నేను, చిత్రం సీన్ అన్న, ఇంకా పొట్టిరాంబాబు, మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే
ఫ్రెండ్స్లో డిఫరెంట్ అంటే అందరూ చేస్తున్నారు. ఇందులో తాగుబోతు క్యారెక్టర్ అనమాట. వీడు ప్రతిదానికి మధ్యలో వెళ్ళిపోతుంటాడు, దేనికి వెళ్తున్నాడో తెలియదు, తన్నులు తినొస్తుంటాడు. ఈ డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ మీరు చేయాలి, చాలా బాగుంటుందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఏదో సినిమాలో ఎముడు మూడులో క్యారెక్టర్ చూసారంట, తాగుబోతు క్యారెక్టర్ బాగా చేసావు ఫండి, ఇది బాగుంటుంది, త్రూ అవుట్ ఒక ట్రాక్ నడుస్తూ ఉంటే నువ్వు చేయాలి కంపల్సరీ అన్నారు. మరి చాలా రెస్పాన్స్, పాలకొల్లు, భీమవరం అయ్యానన్నా ఆ ఏరియాలు అన్నింటిలో చేసాం, జనాలు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పాలంటే ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి. సాయంత్రం అయ్యేసరికి మనం స్టార్ట్ చేస్తున్నా కూడా ఫనీ ఇట్లా అంటాడు, దేనికంటే డబ్బులు తీసుకెళ్ళమంటారు, అంత మంచి ప్రొడ్యూసర్ గారు. మా డైరెక్టర్ గారు కాన్సెప్ట్ బాగా వివరించారు, బాగా చేశారు, నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఇలానే ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫనీ కౌలూరి. అందరికీ నమస్కారం. కేఎంవి ప్రొడక్షన్స్ ప్రేమ ప్రయాణం ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఫ్రెండ్స్, హీరో ఫ్రెండే, బట్ కాకపోతే సిటీ ఫ్రెండ్ కాదు, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్. నేను కొంచెం రెగ్యులర్గా ఉండే డైలాగ్ స్లాంగ్, రెగ్యులర్గా ఉండే లాంగ్వేజ్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాం. మా డైలాగ్స్లో కానీ, మా బిహేవియర్లో కానీ, మా క్యారెక్టరేషన్స్లో కానీ కొత్తగా ఉండాలని, మరి విలేజ్లో ఎలా ఉంటాయి క్యారెక్టర్స్ అని అలాగా చేద్దామని చేశాము. ఐ హోప్ ఈ క్యారెక్టర్స్ నిజంగా మాకు మంచి పేరు తెస్తాయని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో హీరో మరి మనోజ్ అందరికీ తెలిసిందే, అతను ఎలాగ మంచి పర్ఫార్మరే, అతనితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దాన్ని అలాగే మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు సినిమాని నేను అనుకున్నాను వెళ్ళినప్పుడు చిన్న సినిమా కదా, అంటే చిన్న సినిమా అంటున్నారంటే నేను అన్నాను మనోజ్ ఉన్నాడు కదండి, ఇంకా చిన్న సినిమా ఎలా వద్దో ఒక హిట్ ఇచ్చాడు కదా, లేదండి ఒక బడ్జెట్ వైజ్గా ఒక అన్ని విధాలుగా మనం ఒక కాన్సెప్ట్కి మించకుండా వెళ్ళాలి అనుకొని మేము ఒక ప్యాకేజ్ లాగా చేస్తున్నాం ఏదంటే అనుకొని వెళ్ళాను. లొకేషన్కి వెళ్ళాక తెలిసిన చిన్న సినిమా లాగా ఏం జరగట్లేదు, అన్ని పెద్ద సినిమా లాగే జరుగుతున్నాయి.